ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ శరణార్థిగా గుర్తించాలని ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అంటూ లేఖలో రాశారు. తెలంగాణ ప్రభుత్వంలో కీలక స్థానంలో తాను పనిచేశానని ప్రభాకర్ రావు చెప్పుకున్నారు. రాజకీయంగా తనను ప్రభుత్వం వేధిస్తోందని పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో తాను కొట్టుమిట్టాడుతున్నానని, ప్రస్తుతానికి ఫ్లోరిడాలో తన కుమారుని వద్ద ఉంటున్నానని వివరించారు. మరోవైపు అమెరికాలో తలదాచుకుంటున్న ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక ఛానల్ ఎండీ శ్రవణ్ రావు చికాగోలో ఉన్నట్లు తేలింది. చికాగోలో శ్రవణ్ రావు అడ్రస్ను పోలీసులు కనుగొన్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వెట్లని అడిగి తెలుసుకుందాం. రమేష్ వెట్ల, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రభాకర్ రావు రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నట్టు మనం బ్రేకింగ్ కూడా చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రమేష్ వెట్ల? ఏదైతే డిపెండెంట్ వీసా మీద అమెరికాకు వెళ్ళిన ప్రభాకర్ రావు అక్కడ తన కొడుకు దగ్గర, చికాగోలో కొడుకు దగ్గర ఉంటున్నాడు. అయితే అనారోగ్య కారణాలు చికిత్స చేయించుకుంటున్న ఆ ప్రభాకర్ రావు, డిపెండెంట్ వీసా మీద ఉన్న ప్రభాకర్ రావు తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని చెప్పి అక్కడ ఫెడరల్ గవర్నమెంట్ కి అతను ఒక అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా సమాచారం. అయితే ఇప్పటి వరకు కొంత ఊహాగానాలు రావడం జరిగింది. అతనికి గ్రీన్ కార్డు వచ్చింది, గ్రీన్ కార్డు ఉండడం వల్ల అతను అప్లికేషన్ సిజన్ అయిపోయాడని చెప్పి కొన్ని ఊహాగానాలు రావడం జరిగింది. అయితే అవన్నీ కొట్టిపారుస్తూ అవి పూర్తిగా వాస్తవం కాదు. డిపెండెంట్ వీసా మీద వెళ్ళిన ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డు వచ్చే అవకాశం లేదు. గ్రీన్ కార్డు అప్లై చేసి అసలు ఎలిజిబిలిటీ కూడా లేదని చెప్పి కూడా అధికారులు చెప్పారు. అయితే తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని చెప్పి ప్రభాకర్ రావు ఒక పిటిషన్ అక్కడ అమెరికన్ గవర్నమెంట్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో తాను కీలకమైన స్థానంలో పనిచేశాను, కీలకమైన స్థానంలో పనిచేయడం కాకుండా కొన్ని కీలకమైన ప్రభుత్వానికి అత్యంత దగ్గరగా పనిచేశాను. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం తనను ఇబ్బంది పెడుతుంది, తన రాజకీయంగా ఇబ్బంది పెడుతుంది, తనపై కేసులు పెట్టింది, తనను అరెస్ట్ చేసి ఖైదీగా చేయాలని కూడా చూస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో తాను కీలక స్థానంలో పనిచేసిన నేపథ్యంలో తనను ఒక రాజకీయ శరణార్థిగా గుర్తించి తనకు ఆశ్రయం కల్పించాలని కూడా అతను ప్రభాకర్ రావు ఏదైతే అమెరికా గవర్నమెంట్ కి ఇప్పటికీ ఒక పిటిషన్ పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతానికి చికాగోలో ప్రభాకర్ రావు ఉన్నాడు. అయితే మరోవైపు చూసినట్టయితే ఇక్కడ శ్రవణ్ రావు కూడా ప్రస్తుతానికి ఫ్లోరిడాలో ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. అతని సమాచారం తీసుకున్నారు. అతను ఏ అడ్రస్ లో ఉంటున్నాడని కూడా పూర్తి సమాచారం సేకరించడం జరిగింది. అతను సంబంధించిన పూర్తి సమాచారం కూడా అధికారులు సేకరించారు. అయితే శ్రవణ్ రావు ప్రస్తుతానికి ఫ్లోరిడాలో ఉన్నాడు. అక్కడి నుంచి అతను తన బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన వాదనలు కూడా పూర్తి కావడం జరిగింది. అయితే ఈ రెండు కీలక పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాగైనా సరే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుని హైదరాబాద్ రప్పించాలని చెప్పి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించి ఆ ఇద్దరిని తిరిగి ఇటు ఇండియాకి రప్పించాలనే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఈ ప్రయత్నాన్ని ఇంకా మానుకోలేని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుని ఇండియాకి రప్పించి హైదరాబాద్ తీసుకువచ్చి వాళ్ళపైన తగిన విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఏదేమైనా కూడా ప్రభాకర్ రావు ఒక రాజకీయ శరణార్థిగా తనను గుర్తించాలని చెప్పి అమెరికా ప్రభుత్వానికి మొరపెట్టుకోవడం ఇప్పుడు కొత్త ట్విస్ట్ అని చెప్పి చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ వెట్ల.